పచ్చని కొండలతో చుట్టుముట్టబడిన ప్రశాంతమైన గ్రామంలో అధీర్ అనే సౌమ్యురాలు నివసించేది. ఆమె చిన్నప్పుడే తల్లిని కోల్పోయింది, కాని ఆమె హృదయం దయతో, కలలతో నిండిపోయింది. ఆమె అత్యంత సంతోషకరమైన క్షణాలు పశువుల కొట్టంలో తనకు ఇష్టమైన దూడ గంగతో గడిపేది. తుఫానుతో కూడిన రాత్రి ప్రారంభమైన బంధం. ఆ రోజు నుండి అధీర్ మరియు గంగ విడదీయరాని అనుబంధం కలిగి ఉన్నారు. ప్రతి ఉదయం వెచ్చని కౌగిలింతతో మరియు సంతోషకరమైన ముద్దుతో ప్రారంభమైంది. కాని ఒకరోజు గంగ అనారోగ్యానికి గురయింది. అధీర్ ఆమె పక్కనే ఉండి ఆమెకు ఆహారం పెడుతూ, పాటలు పాడుతూ, హృదయపూర్వకంగా ప్రార్థించింది. చాలా రోజుల ఆందోళన తర్వాత ప్రశాంతమైన ఉదయం నెమ్మదిగా లేచి అధీరను సున్నితంగా తట్టింది. ఆమె బతికే ఉంది. ఆ క్షణం నుండి వారి బంధం మరింత బలపడింది. అధీర్ ఇక ఒంటరిగా అనిపించలేదు. గంగ తన హృదయంలో ఎవరూ చూడలేని బాధల్ని నయం చేసింది. గంగ దృష్టిలో అధీర్ తన తల్లి ప్రేమను మళ్లీ పొందింది మరియు అధీర్ హృదయంలో గంగ శాశ్వతంగా ఒక ఇంటిని కనుగొంది.